ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ పాలక వర్గాన్ని ఘనంగా సన్మానించారు. వైరా మున్సిపాలిటీ 8వ వార్డు అభివృద్ది కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కాపా చంద్రకళ, వార్డు కౌన్సిలర్ చిలక కోటయ్యతో పాటు మున్సిపాలిటీ కౌన్సిలర్లకు సన్మానం నిర్వహించారు. మాలోతు రామదాస్ నాయక్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కూడా వేదిక అలంకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. వరకు అన్ని పార్టీలు బరిలో దిగాయి, అందరూ పోటీ చేశారు, కొంతమంది ఓటమి పొందారు. అందరికీ ముందుగా కృతజ్ఞతలు. రాజకీయాలు మొన్న అదేవిధంగా నాతో పాటు కూడా ఇచ్చేసినటువంటి 20 మంది వార్డు కౌన్సిలర్ గారికి, వార్డు కౌన్సిలర్లకి, గౌరవ అందరికీ, మహిళా సోదరిమణులకి, పత్రికా విలేకరులకి అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అన్ని వార్డులలో కూడా అన్ని పార్టీలు అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఏదైనా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చినట్టయితే పార్టీలకు అతీతంగా ప్రవీణ్ గారు, అనిల్ గారు, వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం. ఇంకేమైనా పేర్లు మర్చిపోయింటూ కూడా వారికి కూడా నమస్కారం పేరు పేరున. అదేవిధంగా కమిటీ వాళ్ళు మీరు ఇన్స్పెక్ట్ చేస్తూ ఉండాలి. అలాగే ఇంకొక విజ్ఞప్తి, ప్లాస్టిక్ నివారణ. నేను వచ్చిన దగ్గర నుంచి మొన్న 8వ వార్డు ఈ కార్యక్రమానికి వచ్చిన 8వ వార్డు ప్రజలందరికీ ముఖ్యంగా ఒక మంచి ఇక్కడ ఉన్నటువంటి బోడే పురకాలను అయితే వారి కాలంలో జరిగింది. మదన్లాల్ గారి కాలంలో మున్సిపాలిటీ ఏర్పడింది. మన ఎమ్మెల్యే రామదాస్ గారి కాలంలో 8వ వార్డు ఉత్తమ వార్డుగా తీర్చిదిద్దాలని సంతోష్ గారిని సన్మానం జరుగుతుంది. గౌరవ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా చిన్నకోటయ్య గారు, అభివృద్ధి కమిటీ పైకెత్తండి. రవి బాబు, రవి అందరూ కౌన్సిలర్లు కూడా మీరు కేటాయించిన సూచనలో అభివృద్ధి కమిటీ ఎమ్మెల్యే గారు, చిన్నకోటయ్య గారు అందరూ కలిసి చైర్పర్సన్ డాక్టర్ కాపా ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఇంత ఘన విజయం చేపట్టిన 8వ వార్డు ప్రజలకు, పెద్దలకు అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. అందుకోసం మనం ముందే చాలా సంతోషం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవటం. ఈ ఊరు బాగుపడితే మన అందరం గౌరవం దొరుకుతుంది. సరే, ఎలక్షన్ రోజు జనం ఎవరికి ఇస్తే వాళ్ళు మన చేతులు కాదు, కానీ పని అనేది చేసుకుందాం. చేసుకునే దాంట్లో ముందు కూడా వచ్చిన నాకు మహాసరదా పనులు చేయటం అంటే నాగరం సాగర్ కాలం ఎవరు తెచ్చినంటే జలగంగరావు గారు చెప్పినట్టు ఏమంటావు? ఏమన్నా శ్రీనాథ్ తెచ్చినట్టవా? అంతేనా కదా? మరి గోదావరి నీళ్ళు వైరా చెరువులు తెచ్చినట్టు ఎవరు తెచ్చినట్టు? గోదావరి నీళ్లు వైరా చెరువులు తెచ్చినట్టు ఎవరు తెచ్చినట్టు? చిన్న నా జీవితం నా జాలంటున్నా నేను. కృష్ణా గోదావరి రెండు కలిపిన ఈ మున్సిపాలిటీలో మంచి టీం ఉన్నది. నేను ఆ రోజు కౌన్సిలింగ్లో అన్నా, ఇప్పుడు అన్నా, రేపు కూడా అదే మాట అంట. మీరు చాలా అదృష్టవంతులు. పోయినసారి కూడా కౌన్సిలర్ అయ్యారు, దానికి ముందు సర్పంచ్ అయ్యారు. కానీ మీరు వచ్చేటప్పటికే మీకు డబ్బులు తెచ్చిపెట్టి ఉంచిన నేను. మీరు గెలిచిన ఎమ్మటే మీరు మా రోడ్డు ఇక్కడే అక్కడే అని తెప్పించిన 15 కోట్లు తీసుకొచ్చి శంకుస్థాపన చెప్పి రెడీ పెట్టించిన. టెండర్లు అయిపోయినాయి, ఈ వారంలో పనులు మొదలవుతాయి. ఆ పార్టీ లేదు, ఈ పార్టీ లేదు.
ఈ 99 రోజుల ప్రణాళిక ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కోటయ్య గారి అంతర్గతాన్ని ఫుల్ఫిల్ చేసే బాధ్యత నాది అని అభివృద్ధి కమిటీకి మాటిస్తూ 8వ వార్డుని గెలిచినోడు మావాడు ఆయన కూడా పెద్దగా బెరగీసుకొని గొడవలు పెట్టుకుంటాడు కాదు. ఆయన రవీంద్ర వస్తాడు అనివార్య కారణాలు రాలే. అదే అదృష్టవంతులు మీరు. నువ్వు కోటయ్య గెలిచింది కాబట్టి ఎమ్మెల్యే గారు మీరు రావద్దని అల్లే పాప ఆయన. విషయం చెప్తున్నా, ఒక సంతోషు ప్రోగ్రామ్ ఉంటుంది, బాగుంటుంది అన్న, మంచిగా ఉంటుంది మన కౌన్సిల్ అందరూ. ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు నేను. మంచిదేగా పెట్టు అన్న, నువ్వు అడిగినావు పెట్టిన మంచిదే అన్న. మా నాగేష్ ఓడిపోయింది ఎందుకే అడిగించేదన్నా కనీసం ఒక మాట చెవులోనన్నా. ఇదే లేదు, నాగేష్ కూడా వస్తాడు. 8వ వార్డు మీరు అభివృద్ధి చేసుకోండి, మున్సిపాలిటీ అందరం కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. ప్రభుత్వ పరంగా రావాల్సిన అన్నీ మీరు ఏం కావాలనుకుంటారో ఇవన్నీ 99 రోజుల్లో మీరు షీట్ తయారు చేయండి. నేనుండే ఈ 3 సంవత్సరాల్లో, తర్వాత రెడ్డి ఎవరో రాజు నాకు తెలియదు, కానీ మీరు 5 సంవత్సరాలు ఉంటారు, నేను ఇంకా 2.5 సంవత్సరాలు ఉంటున్నాను. మీరు 5 సంవత్సరాలు సరిపడు మీకు ఈ 2.5 సంవత్సరాలు నేను చేసి పెడతాను చెప్పి అందరూ చేస్తారు.